వాళ్ళలో వేరొక నియమం ఉండుట నేను చూశాను. నాకు ఇష్టం లేని పాపం నా చేత అది చేయిస్తోంది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మృతమైన శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? నేను క్రీస్తు యేసు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన ద్వారా నాకు విడుదల కలిగింది. క్రీస్తు యేసు నందలి జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపిస్తుంది. ఇది ప్రార్థనలో జరుగుతుంది. నీలో పాప నియమము, ఆత్మ నియమము పోరాటం చేసుకుంటున్నప్పుడు నువ్వు గెలవాలంటే, ఆత్మ నియమం పాప నియమం మీద గెలవాలంటే, ఆత్మ నియమం చేతిలో పాప నియమం ఓడిపోవాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి. మూడో విషయం, సత్యవర్తనంగా క్రీస్తులాగా జీవించడానికి ఆత్మ